కూటమి సర్కారు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. గల్లీ చిన్నది, బెల్ట్ షాపు పెద్దది అన్నట్లుగా ఆ జిల్లాలో మద్యం సామ్రాజ్యంలో విస్తరిస్తోంది. ఓవైపు చర్యలు తీసుకుంటామంటూనే మరోవైపు నుంచి మద్యాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. 24/7 మెడికల్ షాపులు ఉంటాయో లేవో కానీ మద్యం షాపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. లిక్కర్ షాపుల ఓనర్లకు సహకరిస్తున్నారా లేదా కేసులు నమోదు చేసే విషయంలో అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురవుతున్నారా? ఏలూరు జిల్లాలో 24 గంటలు మద్యం అధిక రేట్లపై ఏఎన్ఎన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏలూరు జిల్లా కేంద్రంలో మద్యం గ్లాసులు 24 గంటలు కలకలం మోగుతూ ఉంటాయి. నగరంలోని ఏ వైన్ షాపు చూసినా మద్యం బాబులతో కలకల్లాడుతుంది. అర్ధరాత్రి మద్యం కొనుగోలు జోరుగా జరుగుతూ ఉన్న ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం షాపులు, బారు ఓనర్స్ ఫుల్ జోష్గా విక్రయాలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాల పరిధిలో 4-5 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. బెల్ట్ షాపులు పూర్తిగా తొలగిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు అమలు కావటం లేదని కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇక ఏలూరులో మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీఎస్ రేట్లకే విక్రయాలు జరగడం లేదు. పట్టణాల్లో సీసాకు 10 నుంచి 15 రూపాయలు అదనంగా, గ్రామాల దుకాణాల్లో 15 నుంచి 20 రూపాయల వరకు అదనంగా అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో అయితే సీసాకు 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అదనంగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం కొనుగోలు చేస్తే పోలోగ్రామ్లో బాటిల్ స్కాన్ చేసి బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇది ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అమలు కావటం లేదు. 24 గంటలు మద్యాన్ని అదనపు ధరకు విక్రయిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల నుంచి అధికారులకు భారీగానే నజరానా అందుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులైతే నేరుగా మద్యం దుకాణానికి వెళ్లి మద్యం బాటిల్ కూడా పుచ్చుకుంటున్నట్లు సమాచారం. అర్ధరాత్రి మద్యం దుకాణం తెరిచి అమ్మకాలు చేయటంతో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. ఫుల్లుగా తాగి అమాయక ప్రజలపై తీవ్రంగా దాడి చేయడంతో పాటుగా కొందరిపై గుంపులుగా దాడి చేసి కాళ్ళు చేతులు విరగ్గొడుతూ బీభత్సానికి పాల్పడుతున్నారు. ఇక ఎవరైనా వారిపై తిరగబడితే అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు మందుబాబులు. గత కొన్ని రోజులుగా ఏలూరు వ్యాప్తంగా మద్యం షాపుల వద్ద అల్లరి మోకలు కొంతమంది వ్యక్తులపై దాడి చేస్తున్నారు. పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు విధిస్తూ ఉన్న అల్లరి మోకలు మాత్రం యథావిధిగా పేటరేకపోతున్నారు. ఏలూరు నగరంలో అయితే అత్యవసర పనులకు వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితి గ్రామాల్లో అయితే మరింత దారుణంగా ఉంది. ఎక్సైజ్, పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమంటూ గాడి తప్పిన మద్యం వ్యాపారాలన్నీ దారిలో పెట్టాలని పలువురు మహిళా సంఘ నాయకులు కోరుతున్నారు. అధికారులే మద్యం షాపుల వద్దకు వెళ్లి అర్ధరాత్రి మద్యం అమ్మకాలు చేసే వారి దగ్గర మద్యం సీసాలతో పాటుగా డబ్బులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాల్సిన అధికారులు మాత్రం వారి వారి కార్యాలయాల్లో కూర్చొని ప్రతి నెలా మామూలు తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. అత్యవసర వైద్య సేవ నిమిత్తం డాక్టర్ రాసిన మెడిసిన్స్ ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణంలో దొరుకుతాయో లేదో తెలియదు, కానీ మద్యం మాత్రం 24 గంటల పాటు దొరుకుతుందని తీవ్ర స్థాయిలో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో అధికారులు రైడ్ చేసి మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకోకముందే చోటా రాజకీయ నాయకుల దగ్గర నుంచి బడా రాజకీయ నాయకుల వరకు కేసులు పెట్టొద్దంటూ పోలీసులు ఆదేశిస్తున్నారు. అధికారులు మాట వినకపోతే బెదిరించే పరిస్థితి కూడా ఏర్పడిందంటూ కొంతమంది ఎక్సైజ్ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో మద్యం
ఏరులై పారుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో అంచెలంచెలుగా సంపూర్ణంగా తీసేస్తున్న ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి గల్లీకి కూడా ఒక్కొక్క షాపులు పెట్టేసి యువతని మద్యానికి బానిస చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ యువత మద్యం తాగి అనేక రకాలుగా అనారోగ్యాలకి గురయ్యి రోడ్ల మీద తప్పదాగి ఎక్కడ పడితే అక్కడ చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నది. దీన్ని మేము రద్దు చేయాలని చెప్పేసి అంచెలంచెలుగా తీసేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా మద్యం వల్ల 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపే యువత చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఆ కుటుంబం రోడ్డున పడి చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. అందుకే మద్యాన్ని తప్పకుండా తీసేయాలని చెప్పేసి మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒకటే ఉండేది మండలానికి వచ్చేసి, అది ఇప్పుడు గల్లీకి వీధికి అనేక రకాలుగా అనేక షాపులలో కూడా ఈ మద్యాన్ని విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. దాన్ని బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని చెప్పేసి, ఒకటే పెట్టాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని రద్దు చేసి కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టిన మద్యం షాపుల ఓనర్స్ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకిస్తున్న మద్యం షాపులపై కేసులు నమోదు చేయాల్సిన అధికారులే మౌనం వహిస్తూ ఉండడంతో సిండికేట్గా మారి లిక్కర్ మాఫియాకు ఎక్సైజ్ అధికారులే సహకరిస్తూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనూ ముఖ్యంగా ఏలూరు జిల్లా ఏలూరు స్థానిక శాసనసభ పరిధిలో మద్యం షాపులు వాస్తవ పాటదారుల కన్నా విపరీతమైన బెల్ట్ షాపులు వచ్చి ప్రతి ఈదికి ఒక బెల్ట్ షాపు నడుస్తున్నది. ఈ షాపులు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు కాకుండా అర్ధరాత్రులు కూడా ఈ మద్యం షాపులు కొనసాగుతున్నాయి. దీని మీద అనేక మంది విపరీతమైన మద్యాన్ని సేవించి ఆరోగ్యం పాడు చేయడం కాకుండా విపరీతమైన గొడవలు కూడా దారితీస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల సోమవారపడలో ఈ మద్యం సేవించే ఒకరిని మర్డర్ చేయడం కూడా జరిగింది. వాళ్ళే ఫ్రెండ్స్ అందరూ కలిపి. ఇటువంటి పరిస్థితి ఈ మద్యం షాపుల వల్ల సంభవిస్తుంది. దీన్ని అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజాప్రతినిధులే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోనే ఈ మద్యం షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. దీన్ని అరికట్టమని చెప్పేసి నేను సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు అధికార పార్టీకి గుర్తులుగా వ్యవహరించకుండా మీ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్లోనే ఏవైతే పాట కొట్లు ఉన్నాయో ఆ పాట కొట్లు ఎవరైతే పాడుకున్నారో మద్యం షాపులు వాళ్ళకు సంబంధించి కొట్లు నడిచేలాగా చూడాలని, ఈ బెల్ట్ షాపుల మీద అందరూ 24 గంటలు పనిచేసే షాపుల మీద నిఘా వేసి అటువంటి షాపుల్ని అరికట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మద్యం షాపుల్ని అరికట్టడం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆ ఏరియాలో ఉన్న ప్రజలని సమీకరించి ఈ యొక్క బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందని హెచ్చరిక చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని మద్యానికి అడ్డుకట్ట వేయాలని ఏలూరు జిల్లా ప్రజలు కోరుతున్నారు.